బీజేపీ నాయకులపైన జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలపై మంత్రి సత్యకుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ పైన ఆయన చేసిన వ్యాఖ్యలు సరికాదని అన్నారు. కూటమిలో ఉన్న బీజేపీపై అర్థం లేని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. వయసుకు తగిన విధంగా జేసీ ఉంటే మంచిదని హితవు పలికారు. జేసీ వ్యాపారాలపై గతంలోనూ అనేక ఆరోపణలు వచ్చిన విషయాన్ని గుర్తు చేశారు మంత్రి సత్యకుమార్. కూటమి ప్రభుత్వం అధికారికంగా ఆయన ఏమో తెలుగుదేశం పార్టీకి మరి స్పోక్స్ పర్సన్ ఏమో నాకు తెలియదు. ఎందుకు ఇలాంటి మాట్లాడుతుంటారో తెలియదు. మరి ఎవరికైనా సరే మాటల మీద కంట్రోల్ ఉండాలి. వాస్తవాలు ఏం జరిగిందో ఏదో తెలియదు. మరి అటువంటి భాషా ప్రయోగం అనేది మంచిది కాదు. ఆయన వయసుకి అస్సలు మంచిది కాదు. అదే విషయాన్ని నేను చెప్పాను. ఆయన జగన్ మీద ప్రేమ ఉంటే జగన్ పంచనం చేరమందండి, ఎవరొద్దన్నారు? మేము కూటమి ప్రభుత్వం, ఇది కూటమి ప్రభుత్వంలో ఉంటే ఆయన ఈ రకంగా మాట్లాడుతున్నాడు, జగన్ మంచోడు అంటున్నాడంటే ప్రభుత్వాన్ని నిందిస్తున్నారా? కూటమి ప్రభుత్వాన్ని నిందించే ప్రయత్నం చేస్తున్నారా? ఎప్పుడు కాంట్రవర్సీస్లో ఉండడం అనేది ఆయనకి అలవాటు అయిపోయింది. ప్రభాకర్ రెడ్డి గారికి కాంట్రవర్సీస్లో ఉండడం, తద్వారా మీడియా అటెన్షన్ పొందడం అలవాటు ఉంది. దాంట్లో భాగంగా ఏదైనా మాట్లాడింటారు తప్పిస్తే ఎవరికి ఏం సంబంధం ఉంది? జగన్ ప్రభుత్వం ఆయన వాహనాలన్నీ దొంగ వాహనాలను ఇంకోటో అని చెప్పి కేసులు నమోదు చేసింది. దానికి బీజేపీ ఎలా బాధ్యత వహించాలి? ఆవిడ ఏమన్నారు? ఈ 31 పార్టీలు గీటీలు జరుగుతుంటే మహిళలు జాగ్రత్తగా ఉండాలనే విషయాన్ని చెప్పారు. ఎక్కడైనా సరే మహిళలు జాగ్రత్తగా ఉండాలా, మిమ్మల్ని ప్రొటెక్ట్ చేసుకోవాలా, ఈ సమయాలు బయటకు పోకుండా ఉండాలనే విషయాన్ని చెప్పారు. ఒక మహిళ, సాటి మహిళగా వారికి జాగ్రత్తలు చెప్పారు. దాంట్లో ఏ రకంగా తప్పు ఉందో నాకు అర్థం కాలేదు. ఎవరు ఏం బట్టలు వేసుకుంటున్నారు, ఎవరు ఏం మాట్లాడాలని ఆయన నిర్ణయిస్తే ఎట్లా? అది సంస్కారం కాదు. మహిళల గురించి ఆ రకంగా మాట్లాడితే కుసంస్కారం అంటారు. అది అనవసరమైన వివాదాల్లోకి ఆయన వెళ్ళడం అలవాటు, కానీ వివాదాల్లోకి వెళ్ళే అలవాటు మాకు లేదు.